మిత్రమా, ముందు వీడియోలో మనం బ్రూట్ ఫోర్స్ అటాక్ మరియు డిక్షనరీ అటాక్ ఎలా చేస్తారు, అవి ఏంటి అనే విషయాలను ప్రాక్టికల్ గా తెలుసుకున్నాం. ఒకవేళ ఆ వీడియో గనుక మీరు చూడనట్టయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, తప్పక వెళ్లి చూడండి. ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ లో ఎలా అనానిమస్ గా ఉండాలి, దానికి ఏ టూల్స్ వాడాలి లాంటి విషయాల గురించి తెలుసుకోవడమే కాకుండా కొన్ని డార్క్ వెబ్ కి సంబంధించిన వెబ్సైట్స్ ని కూడా ప్రాక్టికల్ గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో నేను 3 టెక్నిక్స్ ని వాడి ఇంటర్నెట్లో ఎలా అనానిమస్ గా ఉండాలి అనే విషయాన్ని మీతో పంచుకోబోతున్నా. అందులో మొదటిది విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది వాడడం వల్ల మనం అనానిమస్ అవుతాం ఇంటర్నెట్లో. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వీడియోలో నేను అసలు విపిఎన్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని వాడడం వలన మనల్ని ఎవరు ట్రాక్ చేయలేరా, దాన్ని వాడడం వల్ల మనం ఏమైనా డేటాని కోల్పోతామా అనే విషయాలు, ఒకవేళ మీరు ఫ్రీగా వచ్చే విపిఎన్ ని వాడే యూజర్ అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలి. రెండవది టార్ అంటే ద ఆనియన్ రోటర్. ఈ వీడియోలో మనం టార్ ఎలా వర్క్ అవుతుంది, దాన్ని వాడి డార్క్ వెబ్సైట్ ని ఎలా విజిట్ చేయాలి, అసలు మనల్ని టార్ నిజంగా ఇంటర్నెట్ లో హైడ్ చేస్తుందా అనే విషయాలు ప్రాక్టికల్ గా టార్ బ్రౌజర్ వాడి చేసి చూపించాను. దానికి ఖాళీ లైనక్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనే విషయాలు కూడా చెప్పాను. ఈ వీడియో టార్ ని దాన్ని ఎలా యూజ్ చేయాలి అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. నంబర్ 3 ప్రాక్సీ చైన్స్. ఈ వీడియో పార్ట్ 3లో ప్రాక్సీ చైన్స్ ని వాడి ఎలా ఇంటర్నెట్ లో అనానిమస్ గా ఉండాలి, అంతేకాకుండా పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేవాళ్లు వాళ్ళ ఐపీని ఎలా హైడ్ చేసుకోవాలి అనే విషయాలు ప్రాక్టికల్ గా చేసి చూపించాను. అంతేకాకుండా ప్రాక్సీ చైన్స్ ఇన్స్టాల్ ఎలా చేయాలి, దాన్ని కాన్ఫిగర్ ఎలా చేయాలి లాంటి విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇంటర్నెట్ లో ప్రైవేట్ గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. సో దాన్ని మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియోని చూసి తప్పకుండా తెలుసుకోవచ్చు. మీరు ఏదైనా కంటెంట్ని మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ కంటెంట్ని మా వెబ్సైట్ voiceoftelugu.net లో సబ్మిట్ ఆర్టికల్ పేజీలో సబ్మిట్ చేయండి. ఆ వీడియోని మీ పేరుతోనే మన వెబ్సైట్లో పబ్లిష్ చేయబడుతుంది.